పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల నగారా మోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. ఈ మేరకు మరో వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందని అధికార పార్టీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేశారు. ఈలోపే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదేశించారు. గత 4-5 రోజులుగా తమను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సీఎం, పీసీసీ చీఫ్ పలు సూచనలు చేస్తూ వారిని అలర్ట్ గా ఉంచుతున్నారు. సిటీలో, పట్టణాల్లో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని త్వరగా పూర్తి చేయడంపై స్థానిక ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రులు కూడా దీనిపై దృష్టి పెట్టి పార్టీ ఎమ్మెల్యేలు, నేతల నుంచి వస్తున్న ఇలాంటి సమస్యలపై వెంటనే నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని, చేపట్టాల్సిన పనులకు శంకుస్థాపనలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం, పీసీసీ చీఫ్ సూచించారు. సిటీ, పట్టణ ప్రజల నుంచి వస్తున్న ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్లు, వార్డులో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్, నల్ల నీళ్లు ఇలా ప్రజలను నిత్యం ఇబ్బంది పడుతున్న సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ పరిధిలోని పట్టణాలపై ఈ వారం 10 రోజుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని, డివిజన్లలో, వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలో మెజార్టీ వార్డులను కాంగ్రెస్ దక్కించుకునేలా ఇప్పటి నుంచే ఇటు పార్టీ బలోపేతంపై, అటు ప్రజా సమస్యల పరిష్కారంపై చొరవ చూపాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కోరారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను మించి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీట్లు రావాలన్నారు. ఈ ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందనే పరోక్ష సంకేతాలను కూడా ఇస్తుంది పార్టీ.